నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హియర్ వి హావ్ నిహారిక కొణిదెల గారు టు స్పీక్. థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోనా. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇలా మా టీం కూర్చొని ఎన్ని గంటలు మాట్లాడినా వాళ్ళ జర్నీ గురించి నేను వింటానే ఉంటాను. వాళ్ళది ఇప్పటికీ ఇది 10వ సారి 11వ సారి నేను వినేది. బట్ వాళ్ళ జర్నీ ఏదైతే ఉందో, యూనో అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది 1-2 సినిమాలు చేశారు, చాలామందికి ఇది ఫస్ట్ మూవీ. నాకు ఆ ఫీలింగ్ని తెలుగులో ఏమంటారు తెలియదు. ఫుల్ఫిల్మెంట్, గుండె ఇట్లా సంపూర్ణమైన ఫీలింగ్ ఉంది నాకు. అంటే మన లైఫ్లో మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, లేకపోతే ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకు ఇప్పటి వరకు లేదు. కానీ నా 32 years ఆఫ్ మై లైఫ్లో నా మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ టు మేక్ కమిటీ కుర్రాళ్ళు. ఐ న్యూ ఇట్. నాకు అది నేను వంశీ గారిని కూడా నేను అందుకే అడిగాను, సార్ ఎందుకు సార్ నమ్మాను నేను మిమ్మల్ని, ఏదో అంకిత్ చెప్పారని కాదు, నాకు ఏం తెలీదు. నాకు ఏదో 2 నెలల నుంచి ఒక మనిషిని కలవాలని వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే కలుద్దాం, సరే రా వింటాను ఒకసారి అని చెప్పి అలా విన్నాను నేను కమిటీ కుర్రాళ్ళు కదా. బట్ ఆఫ్టర్ దట్ డే దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇది నా సినిమా అంటే నా సినిమా, నేను ప్రాణం పెడతాను, దాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాను అనుకున్నాను. అండ్ జస్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్లీ నేను ఎప్పుడు చెప్పాను, ఒక మంచి సినిమా తీసిన తర్వాత, ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఎవరు థియేటర్స్కి రారు. అలా వచ్చేలాగా వాళ్ళకి మెంటల్ వచ్చేలాగా ప్రమోషన్స్ చేసాం మనం. 1 కాదు 2 సార్లు వి డిడ్ యునో ద టూర్. ప్రతి చిన్న ఊరికి వెళ్ళి ఆడియన్స్కి చెప్పాం మేము, సినిమా బాగాలేకపోతే మన సినిమా ఎంత ప్రమోట్ చేసినా సినిమా హిట్ అవ్వదు, ఓకేనా. సో దిస్ ఫిలిం ఈజ్ I feel like Kamti Korolu has the biggest heart. అందరి బ్లడ్, స్వెట్, టీయర్స్, ఫ్యాట్ అన్నీ ఉంది ఈ సినిమాలో. వాళ్ళ పేరెంట్స్, నేను అందరితో మాట్లాడాను, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నేను కలిశాను, నేను మాట్లాడాను. అది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఆ ఫీలింగ్ నాకు అలవడం. అరే ఏంటిది, ఐ మీన్ వాట్ డస్ దిస్ మీన్ అని కూడా నాకు తెలీదు. ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్, ఈ ఫీలింగ్ నాకు ఒక మంచి సినిమా చేసిన ప్రతిసారి వస్తుంది అనుకుంటే, దెన్ ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ లీవ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా బాగుంది ద ఫీలింగ్. నేను అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు తెలుసు, యూనో వంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, నిహారిక గారు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అండి, నేషనల్ అవార్డ్ సినిమా అండి. అది దట్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఒక నేషనల్ అవార్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది నా డ్రీమ్లో ఎప్పుడు లేదు. బట్ ఇన్ ఐ థింక్ 2023 బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ కమిటీ రిలీజ్ అయిన వెంటనే అనుకుంటా, ఆర్ షూటింగ్ టైంలో నేను విజన్ బోర్డ్స్ చేసుకుంటూ ఉంటా. అది నా డ్రీమ్ కాదు, బట్ ఇట్స్ అ బారోడ్ డ్రీమ్ ఫ్రమ్ వంశీ. బట్ ఒక్కసారి వీళ్ళందరినీ కలిసిన తర్వాత, వీళ్ళతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది నా డ్రీమ్ కూడా అయింది. ఇంత మంచి సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి చేస్తున్న సినిమాకి ఐ వాంటెడ్ the best of accolades, which is nationally, which is the National Film Awards. So na vision board lo undindi 72nd National Film Award winner ani, and I am also very happy that my manifestation worked like this. Vamshi garu, thank you మీ డ్రీమ్ నాతో షేర్ చేసుకున్నందుకు. And one more thing, సినిమాకి వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో నిజంగా ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో 18 years నుంచి టు ద 30 years అబ్బాయిలు చేసింది, అమ్మాయిలు చేసింది, ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి చేయలేదు, చాలాసార్లు చేశారు. వెళ్ళిన ప్రతి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఇది చేశారు. అండ్ ఆ మేక్ ఓవర్కి వాళ్ళు ఎంత తిట్టుకున్నా కూడా అసలు ఐ డోంట్ కేర్ అని చెప్పి వాళ్ళని ఫుల్ ఈ మాస్టర్ టాస్క్ మాస్టర్ లాగా చేసింది అక్షయ్. యూ డిజర్వ్ ద బిగ్గెస్ట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అక్షయ్. ఎక్కడ ఎంత స్ట్రాంగ్గా మీరు నుంచొని చేశారు ఇది. అండ్ ఆల్సో హీస్ వన్ ఆఫ్ అవర్ కుర్రోళ్ళు. అండ్ ఆల్సో వంశీ గారు ఇందాక చెప్పినట్టు, యునో ద ఎంటైర్ మేకప్ టీమ్, అసలు రవి కుమార్
మేమందరం బాబీ అని పిలుస్తాం. అసలు బాబీకి నేషనల్ అవార్డ్ రావడం అనేది ఇట్ ఈస్ సో సో సచ్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో బాబీ ప్లేస్ ఏంటి అని నాకు కాదు, పింక్ ఎలిఫెంట్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను నంబర్ 1 కాల్, రమేష్ గారు నంబర్ 2 అంటే బాబీ నంబర్ 3 కాల్. సో వెరీ 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 హ్యాపీ బాబీ, దిస్ ఈజ్ మోస్ట్ డిజర్వింగ్. నీకు నేషనల్ అవార్డ్ మేకప్కి ఇచ్చారు, ఎస్, బట్ ఇవ్వచ్చు అంటే మంచితనానికి లాయల్టీకి బాబీ నేను నీకు ఇస్తాను నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి మనం ఏం చేసినా రామ్, వీ జస్ట్ హ్యావ్ టు బీ లక్కీ టు ఫైండ్ సచ్ పీపుల్. అండ్ యా, నాన్నకి రుద్రవీణకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి రుద్రవీణ మూవీకి. ఆయన ఫస్ట్ మూవీ 36 years బ్యాక్. నేను పుట్టలేదు రుద్రవీణ మూవీకి. ఇలా నేను చెప్పినప్పుడు నేషనల్ అవార్డ్ వస్తుందేమో నాన్న కమిటీ కుర్రోళ్ళకి రావాలి అని చెప్పినప్పుడు కూడా నాకు ఎందుకు ముందే మాట్లాడడం అనిపించేది. అండ్ ఆల్సో నా ఫ్యామిలీ చూస్తున్నారు, ఐ మీన్ అందరు చూస్తారు కదా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవ్రీవన్ దేర్ ఎంతో కొంత ఫ్యామిలీకి యాడ్ చేశారు ఫ్రమ్ వాళ్ళ కెరియర్స్లో టు ద ఇండస్ట్రీకి యాడ్ చేశారు. ఫ్యామిలీలో ఉన్నందుకు ఆ స్టెప్ హోల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అది నాకు ఎప్పుడు అనిపించలా లాస్ట్ 10 yearsలో. అంటే ఉన్నాను కొనిదెల ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. Now I feel like I'm very very proud. Thank you Committee Kurollu, that I also feel like I'm deserving to be in the Mega family. Thank you. Yeah, నాకు సినిమా తప్ప ఏం రాదు. మంచి సినిమాలు ఎక్కడున్నా ఐ రియలీ హోప్ నేను ఐదర్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి, లేకపోతే మంచి సినిమాలు వెతుక్కుంటూ మా పింక్ ఎలిఫెంట్కి రావాలి. ఇలాంటి మంచి సినిమాలు మేము బ్యాక్ చేసి ప్రొడ్యూస్ చేసి ఇలాగే ఎంత డిజర్వింగ్ స్టేజ్ అయితే అంత డిజర్వింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్సో వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ టు ఆల్ ది జ్యూరీ మెంబర్స్. మా సినిమాని రికగ్నైజ్ చేసి మాకు 2 greatest awards ఇచ్చినందుకు. And I congratulate all the other winners from the Telugu film industry who won the National Film Awards. And అందరికన్నా ముందు కాదు, మా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా వాళ్ళు యాక్చువల్లీ చెప్పారు ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుంది అని. సినిమా చూసిన ఆడియన్స్ చెప్పారు దీనికి వస్తుంది అని. ఐ థింక్ సక్సెస్ మీట్లో మా నాన్న చెప్పారు. ఎవ్రీవన్, నేను ఒక్కదాన్ని వచ్చి చెప్పకండి అనేదాన్ని. బట్ టుడే ఐఎమ్ గోనా సే దట్ అవర్ ఫిల్మ్ కమిటీ Kurollu has won not 1 but 2 national awards, guys. Thank you so much. Thank you. నిహారిక గారు, ఇక్కడే ఇంట్లో రియాక్షన్స్ కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. ట్రస్ట్ మీ, మీకు తెలుసుకోవాలని లేదు. ఇంట్లో రియాక్షన్స్ యాక్చువల్లీ నిన్నే వచ్చింది కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళలేదు. అండ్ ఐ థింక్ చిరంజీవి గారు అండ్ సురేఖ మమ్మీ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డాడీ కూడా చెప్పారు, ఎందుకంటే రుద్రవీణ అప్పుడు డాడీ వెళ్ళి తీసుకున్నారు నేషనల్ అవార్డ్. సో హీ సెడ్ అప్పుడు మీ నాన్న తీసుకున్నారు, ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు టేక్ ద నేషనల్ అవార్డ్. ఇట్స్ అ వెరీ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ అని. ఆయనే ఇండస్ట్రీకి ప్రైడ్ అని నేను ఫీల్ అవుతుంటే, ఆయన నన్ను ప్రైడ్ అంటామని నేను తోపే అంటుంటే నేను ఆబ్వియస్గా తోపులో ఫీల్ అవుతా కదా. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది దట్ నేను సినిమా చేయాలి అన్న ఆ ప్యాషన్ నాకు ఉండొచ్చు, కానీ ఇఫ్ ఐ డోంట్ మీట్ ద రైట్ పీపుల్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. బట్ సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద యూనివర్స్, టు గాడ్, టు సెలెక్టింగ్ మీ ఇలాంటి మంచి మూవీస్ మీ ముందుకు తీసుకురావడానికి. అది క్వశ్చన్ కాదు నాకు తెలుసు, బట్ బట్ ఫ్యామిలీ మొత్తం నేషనల్ అవార్డ్స్ మీరు అబ్జర్వ్ చేశారా? 36th నేషనల్ అవార్డ్కి మనకి రుద్రవీణకి వచ్చింది. 36 + 36 72 కరెక్ట్గా. నెక్స్ట్ దానికి
నిహారిక కొణిదల గారు. ఎస్. ఓ వావ్, నైస్. సో ఎస్, ఎక్సైటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, విషింగ్ thank యూ a lot of more achievements Thank going forward. So all the very best and congratulations once again. So Thank you, మా guys. వాళ్ళు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. సో ముచ్చటగా మూడోసారి మా కమిటీ కుర్రాళ్ళు టీం అందరూ స్టేజ్ పైకి వచ్చేస్తే